అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మగారు రచించిన శ్రీ అనే ధారావాహిక నుండి 3వ భాగం విందామండి. అరిటాకు పొట్లం అపురూపంగా పరికణిలో చుట్టుకుని బెరుకుబెరుగ్గా చూస్తూ గేటు దాటి వీధిగుమ్మం ముందు మెట్ల దగ్గరికి వెళ్లి నిలబడిపోయింది పార్వతి. బయట ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కదానికీ లోపలికి వెళ్లే సాహసం లేదు. అలాగే నిలబడింది ఆశగా లోపలికి చూస్తూ. వీధి గేటు ముందు జట్కా ఆగింది. చలపతిరావు దిగి లోపలికి వస్తూ మెట్ల దగ్గర తలవంచుకుని నిలబడి ఉన్న పార్వతిని చూశాడు. ఎవరమ్మా పాపా నువ్వు? ఏం కావాలి? భయంతో బిగుసుకుపోతున్నా ధైర్యం తెచ్చుకుని పరికణిలో చుట్టి తెచ్చిన పొట్లం తీసి చూపిస్తూ తడబడుతూ చెప్పేసింది పార్వతి. మా అమ్మ పువ్వులు రఘుబాబుకి రఘుబాబు అమ్మగారికి నవ్వాడు చలపతిరావు. వెళ్ళమ్మా ఇంట్లోకి. ఒరే రఘూ అంటూ మెట్లెక్కుతూ కేకపెట్టాడు. వెనకాలే నడిచింది పార్వతి. పరిగెత్తుకు వచ్చిన రఘుబాబు పార్వతిని చూస్తూ ఆశ్చర్యపడ్డాడు. ఈ పాప పువ్వులు తెచ్చింద్రా మీ అమ్మకి, లోపలికి తీసుకెళ్ళు అమ్మ దగ్గరికి. రఘుబాబు సంతోషంగా చూశాడు పార్వతికేసి. తలదించేసుకుంది పార్వతి. అమ్మా పార్వతి నీకు పువ్వులు తెచ్చిందే అంటూ సంబరంగా అరిచాడు రఘుబాబు. అన్నపూర్ణమ్మ నవ్వుతూ ఎదురువచ్చింది. సిగ్గుసిగ్గుగా అరిటాకు పొట్లం అందించి నిలబడింది పార్వతి. అన్నపూర్ణమ్మ పొట్లం విప్పి సన్నజాజుల మాల చూసింది. విచ్చీవిచ్చకుండా పుష్టిగా ఉన్న ఆ మొగ్గలను, అందంగా ఆ మాల కట్టిన నేర్పునూ చూస్తుంటే ఆవిడికెంతో ముచ్చటేసింది. ఎక్కడివి పాపా ఈ పువ్వులు? మా దొడ్లోనే పూసాయండీ. ఎవరు కట్టారీ మాల? మా అమ్మే కట్టిందండీ. అలాగా, మీ అమ్మగారు చాలా అందంగా కట్టారు. అయితే మరి నీకు ఉంచుకున్నావా పువ్వులు? నేనూ మా చెల్లి రాత్రిళ్ళు పువ్వులు పెట్టుకోమండీ. మా అమ్మ ఒక్కతే పెట్టుకుంటుంది. మాకు పొద్దుటే జడలు వేసి పెడుతుంది. అవును మరి, చిన్నపిల్లలు పగలే పువ్వులు పెట్టుకోవాలి. చలపతిరావు బట్టలు మార్చుకుని లోపలికి వచ్చాడు. చూశారా ఎంత చక్కటి పువ్వుల దండ తెచ్చిందో పాప? మాల భర్తకు చూపించింది అన్నపూర్ణమ్మ. ఎవరమ్మా ఈ పూర్ణమ్మా పాప? మన ఎదురింటివాళ్లమ్మాయే నాన్నగారు. పేరు పార్వతి. వివరాలు చెప్పేశాడు రఘుబాబు. మీ నాన్నగారేం చేస్తుంటారమ్మా పార్వతి? మా బళ్ళోనే మేస్టారండీ. ఆహా, అలాగా. అయితే పూర్ణం, మన రఘూకి మరెవర్నో వెదుక్కోటం దేనికి? ఈ మేస్టార్నే అడిగి చూస్తే? సాలోచనగా చూశాడు చలపతిరావు. సరే, ఆలోచించుకుని అడుగుదాంలేండి, కంగారేముంది అంది అన్నపూర్ణమ్మ. పార్వతి ఎదుట ఆ ప్రసంగం ఎత్తటం ఇష్టంలేనట్టు. వాళ్లు మాట్లాడుకున్న మాటలేమంతా పార్వతికి అర్థం కాలేదు. నేం వెళ్తానండీ అంది నెమ్మదిగా. ఒక్క నిమిషం నిల్చో అమ్మా, వెళుదువుగాని అంటూ అన్నపూర్ణమ్మ ఓ అరడజలో అరటిపళ్ళు కాగితంలో చుట్టి తెచ్చింది. అప్పుడప్పుడు వస్తూ ఉండు పాపా. ఆ పొట్లం అందుకోకుండా సంశయంగా చూసింది పార్వతి. వద్దండీ, మా అమ్మ కేకేస్తుందేమో నవ్వింది అన్నపూర్ణమ్మ. పార్వతిని ఒప్పించి అరటిపళ్ళు ఇచ్చి గేటు దాటించి వెనక్కి తిరిగి, కుదురైన పిల్ల, చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ వచ్చింది. రఘుబాబుకు ప్రైవేటు మాస్టారుగా ఆ ఇంట అడుగుపెట్టిన పార్వతీ తండ్రి రామనాథం మాస్టారు ఆనతికాలంలోనే చలపతిరావుకు సన్నిహితులయ్యారు. మాస్టారు పట్ల చలపతిరావు వెల్లడించే అభిమానం చూస్తే ఆయన హృదయంలో అంతస్తుల భేదమనే జాడ్యం లేనేలేదనిపిస్తుంది. ఈ సంవత్సరం నుంచి రఘుపతిని స్కూలుకే పంపించాలనుకుంటున్నాను మాస్టారు అన్నాడు చలపతిరావు ఓ రోజు. నేను ఆ విషయమే మీకు చెప్పాలనుకున్నాను. నన్నవపార్థం చేసుకోకపోతే ఒక్క మాట. మన గారాభం పసివాళ్ల భవిష్యత్తుని పాడుచేసేదిగా ఉండకూడదు చలపతిరావుగారు. చిన్నతనంలో లోకాన్ని తెలుసుకోనివ్వకుండా పెంచితే పెద్దవాళ్లైనా వాళ్లు ఏమంత ప్రయోజకులు కాలేరు. చలపతిరావు ఆవేదన వెల్లడిస్తూ అన్నాడు. అయ్యో, గారాభం చేయటం కాదండి, మా దురదృష్టం కొద్దీ పరిస్థితలా వచ్చింది. 7వ ఏట జామచెట్టెక్కి ఆడుకుంటూ కొమ్మ విరిగి కిందపడ్డాడు. ఆ పడటంలో పైకి దెబ్బ తగిలినట్టు కనిపించకపోయినా బుర్రలో నరాలేవో దెబ్బతిన్నాయన్నారు డాక్టర్లు. వరుసగా కొన్ని నెలలు కాయిలా పడిపోయాడు. మళ్లీ తేరుకునే మనిషైనా ఇక వాడిలో పూర్వపు చురుకుదనం, తెలివితేటలు అన్నీ మాసిపోయాయి. కుర్రవాడే పూర్తిగా మారిపోయాడు. చదువన్నా, బడి అన్నా బొత్తిగా ఆసక్తి లేకుండా పోయింది. బలవంతం చేసి బడికి పంపించటం మంచిది కాదని కొన్నేళ్లనుంచి ఇలా ఇంట్లోనే ప్రైవేటు చెప్పిస్తున్నాను. 10 మంది పిల్లలతో చేరి ఆడుకోటం కూడా వాడికేమంత ఇష్టం ఉండదు మాస్టారు. అంతా విన్న రామనాథం మాస్టారు సానుభూతిగా అన్నారు. పిల్లవాడి విషయంలో ఇలా జరగటం చాలా కష్టం సుమండి.
అదృష్టవశాత్తూ మనిషి మనిషిలాగైనా దక్కాడు. ఇక మీదట ఫరవావేదు. నెమ్మదిగా స్కూల్లో చేర్పిస్తే నేనూ జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. క్రమంగా చదువుమీద ఆసక్తి అదే పుడుతుంది. అదే నేనూ అనుకుంటున్నాన్లేండి. ఇక్కడికొచ్చాక వాడి విషయంలో చాలా మార్పొచ్చిందనే అనుకోవాలి. మీ పార్వతి, ఆ తహసీల్దారుగారమ్మాయి పద్మజ, మావాడు తోటలో చేరి ఆటలు కూడా ప్రారంభించారు. నెమ్మదిగా వాడిలో మార్పొస్తేనే చాలని. మీరేం బాధపడకండి చలపతిరావుగారు. రఘుపతి చదువు సంధ్యలన్నీ నేను చూసుకుంటాను. జీవితంలో ఎన్నెన్నో కష్టనిష్ఠూరాలు ఎదుర్కోవాలంటారు పెద్దలు. మీకు తెలియదని కాదనుకోండి. అలా మరికాసేపు సాగిందా సంభాషణ. 4-5 రోజులకోసారైనా తీరిక చేసుకొని ఆ ఇద్దరు పెద్దమనుషులు పిచ్చాపాటీ చెప్పుకోకపోతే నిద్రపోలేని పరిస్థితికొచ్చారు. స్నేహమనటానికి వీలులేని ఆ అనుబంధం ఏవో చిత్రమైన అనురాగాలను పెంచుతూ వచ్చింది. రఘుబాబు పుట్టినరోజు వేడుక సావిత్రిని, అన్నపూర్ణమ్మను కూడా ముఖాముఖీ పరిచయం చేసింది. ఒంటిమీద ఎక్కడా ఖాళీ లేదనిపించేలా ఒంటెడు నగలు, పెద్ద పెద్ద జరీ పువ్వులున్న ఎర్ర పట్టుచీర, ముడిచుట్టూ ఒత్తుగా కనగాంబరాలు, పాదాలకు పచ్చగా పసుపు పూత. అనుకోకుండా ఇంట అడుగుపెట్టిన పేరెంటాలిని చూసి తొట్రుపడింది సావిత్రి. ఆవిడ వెనకే నిలబడి ఉన్న రఘుపతిని చూడటంతో మాత్రం కొంత ఊహించగలిగింది. అమ్మా, అమ్మా, రఘుబాబు వాళ్ళమ్మగారొచ్చారే అంటూ పిల్లలు సంబరంగా అరుస్తుంటే ఉన్న అనుమానం కూడా తీరిపోయింది. కంగారుగా చాపపరుస్తూ రండి రండి, నిలబడిపోయారు, రండి అంటూ ఆహ్వానించింది. అన్నపూర్ణమ్మ చాపమీద కూర్చుని సంగతంతా చెప్పింది. మీ ఇంటికి రావాలని ఎప్పటికప్పుడే అనుకుంటూ బద్దకించేశాను వదినగారు అంటూ సంభాషణను ఉపక్రమించింది. ఆ వదినగారు అన్న సంబోధన సావిత్రికి చాలా ఇంపుగా తోచింది. బొత్తిగా అతిశయం లేని మనిషి అనుకుంది. మనస్ఫూర్తిగా నవ్వుతూ అంది. దానికేముందిలేండి, నేనూ ఎన్నోసార్లు అనుకున్నాను. ఈ పిల్లలతో ఇంటి పనులతో తీరి చస్తేనా మన ఆడవాళ్లకి ఇల్లే కైలాసం కదా. అవుననుకోండి, అయినా కాస్త ఇరుగు పొరుగు అంటూ రాకపోకల్లేకపోతే ఎంతకాలం గడుస్తుంది? రేపు మావాడి పుట్టినరోజు, కొత్తగా వచ్చిన ఊరు, ఎవరున్నారు పిలవటానికి? కాస్త ఈ వీధిలోనైనా నలుగురినీ పిలిచి వెళ్దామని బయల్దేరాను. మీరు తప్పకుండా రావాలి సుమా వదినగారు. అయ్యో, ఎంతమాట! తప్పకుండా వస్తానండి. మీకేవైనా పనిపాటల్లో సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా నాకు చెప్పండి. అంత మాటన్నారు, అదే చాలు. ఈసారి ఏమంత వేడుకగా చెయ్యాలనుకోటంలేదండి. అన్నపూర్ణమ్మ ముఖం నిండా విచారలేఖలు అలుముకున్నాయి. క్రిందటి సంవత్సరం సరిగ్గా ఈ రోజుల్లోనే మా అమ్మాయి 7-8 పిల్ల టైఫాయిడ్ జ్వరమొచ్చి పోయింది వదినగారు. ఆ దుఃఖంతో గడిచిన పుట్టినరోజు ఎలాగూ చెయ్యలేకపోయాము. ఈసారైనా వాడి నెత్తిమీద 10 మంది పేరెంటాళ్లచేత 4 అక్షింతలు వేయించాలని బుద్ధిపుట్టి నిన్ననే ఈ మాట కాస్తా మీ అన్నయ్యగారితో చెప్పాను. నలుసులా మిగిలినవాడు వీడొక్కడే. ఎన్ని కానుపులు కన్నా దక్కించుకోలేకపోయాను, దౌర్భాగ్యురాలిని. సావిత్రికి చాలా జాలివేసింది. అయ్యో, అలా విచారించటండి వదినగారు. భగవంతుడు ఏం చేసినా ఆమోదించటం తప్పితే మనచేతిలో ఏముంది అంది ఓదార్పుగా. మీ పార్వతిని చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. ఆడపిల్ల తిరగని ఇల్లు ఏమిల్లు చెప్పండి. మా పార్వతిని మీ ఇంట్లోనే అట్టే పెట్టుకోండి. మాకు రుక్మిణి ఉందిగా. అన్నపూర్ణమ్మ దిగులు మరిపించి కాస్త కబుర్లల్లో పెట్టాలనే ఉద్దేశంతో నవ్వుతూ అంది సావిత్రి. ఎన్ని కాయలు కాసినా మాత్రం చెట్టుకు బరువంటారా అంటూ లేచింది అన్నపూర్ణమ్మ. కుంకుమ భరిణి తీసి సావిత్రికి బొట్టు పెట్టింది. భరిణి ముయ్యబోతూ మళ్లీ జ్ఞాపకం వచ్చిన దానిలా పార్వతి నొసట కూడా కుంకుమదిద్ది ఎగబడుతున్న రుక్కు ముఖాన కూడా ఓ పిసరు అంటించి ముద్దు పెట్టుకుంది. అన్నట్టు చెప్పటం మర్చేపోయాను. రేపు మీ పిల్లలు ముగ్గురూ మా ఇంట్లోనే భోజనం చేస్తారు వదినెదారు. మరి పంపించక తప్పదు అంది 2 అడుగులు ముందుకు వేసిన అన్నపూర్ణమ్మ ఆగి నిలబడి. మీరడిగితే నేను కాదంటానా? కాని ఈ కుర్ర కుంకతలో ఎందుకండి మీకు శ్రమ? శ్రమైనా తప్పదు, అది నాకు సంతోషంగానే ఉంటుంది. మరి వస్తాను రేపు, మరి మర్చిపోరుగా అంటూ రోడ్డుమీదికి నడిచింది. మర్నాడు పేరంటమయ్యాక కూడా సావిత్రి అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చుని గంటసేపు కబుర్లతో గడిపింది. ఆ ఆడంగుల కబుర్లలో అత్తవారిళ్ళు, పుట్టినవారిళ్ళు, పెళ్ళిళ్ళు, కాపరాలు, చుట్టాలు, వంశాలు, గోత్రాలు సమస్తం దొర్లిపోయాయి, నేలమీద చిందిన పాదరసం బొట్లలాగా. అయితే ఆ వెంకటాద్రి తాతగారు మీ వేలు విడిచిన మేనత్తగారికి బంధువేనంటారా? ఇంతసేపు చెప్పరేమండి? ఓ, మీరు నిజంగానే నాకు వదినగారయ్యారే
ఆశ్చర్యంగా గొంతు పెద్దది చేసుకుంది అన్నపూర్ణమ్మ. ఏమండోయ్ విన్నారు? మన రఘుబాబు మాస్టారు, సావిత్రి వదినిగారు మనకి దగ్గరవాళ్లేనండి. ఎదురెదురుగా ఉంటూ తెలుసుకోలేకపోయాము. మా వెంకటాద్రి తాతకి అంటూ వీధిగదిలోకి వినిపించేలా అరిచి మళ్ళీ వచ్చింది. చుట్టరికం లేకపోతే మాత్రం మీ అభిమానాలకేం తక్కువ వదినిగారు? ఇక గారు గీరు అంటూ మన్నింపులెందుకులే వదినా, మనం పరాయివాళ్లమా ఏమిటి? సాక్షాత్తు వదినా మరదలమయ్యాము. ఏమిటి పూర్ణం ఇందాకంటున్నావు? అంటూ చలపతిరావు మధ్యగది తలుపుల దగ్గర నిలబడి అడిగాడు. అన్నపూర్ణమ్మ పుట్టెడు సంతోషంతో అఘోరించినట్టే ఉంది. ఇంతకీ మీరు విననేలేదూ? ఏం అక్కడ నిలబడిపోయారు? లోపలికి రండి. సావిత్రి వదిన మరెవ్వరో కాదు, మీకు చెల్లలేను, మా వెంకటాద్రి తాతకి అంటూ ఆ డొంకతిరుగుడు చుట్టరికాని సాగదీయటంలో నిమగ్నమైపోయింది. చలపతిరావు ముఖంలో కూడా సంతోషం కనిపించింది. ఆహా అలాగా? బావగారు వీధిగదిలోనే కూర్చున్నారు, ఈ కబురు కాస్తా చెప్పేస్తాను అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. అమ్మా, మాస్టార్కి ఫలహారమిస్తానన్నావు కదమ్మా అంటూ వచ్చాడు రఘు. ముందు లోపలికి పిలిచి పంచెలా చాపిచ్చి దండం పెట్టారా? తర్వాత ఫలహారం వడ్డిద్దువు అంటూ తాంబూలం చుట్టటానికి లేచింది అన్నపూర్ణమ్మ. నిన్న నీ పుట్టినరోజు పండగట కదూ రఘుబాబు, పార్వతీ వాళ్ళని పిలిచావట, నన్ను కూడా పిలవలేదేం? నిలదీసి అడిగింది పద్మజ. బిత్తరపోయి రఘుబాబు కాసేపు మాట్లాడలేకపోయాడు. నేను పిలవలేదుగా, మా అమ్మే పార్వతీ వాళ్ళని పిలిచింది అన్నాడే లాగో. పోనీ నువ్వైనా నన్ను పిలవకూడదేమికి? నిష్ఠూరంగా చూసింది పద్మజ. తన దోషమేమీ లేదన్నంత ధీమాగా అన్నాడు రఘుబాబు. మీ ఇల్లు నాకు తెలీదుగా, పార్వతికి తెలుసుగా, మీరిద్దరూ కలిసి రాకూడదేమిటి? సంశయంగా నసిగాడు రఘుబాబు. మీ ఇల్లు చాలా దూరం అన్నావుగా, అంత దూరం మా అమ్మ నన్ను వెళ్ళనిస్తుంది? షా, నువ్వుత్త పిరికివాడివి మాట్లాడలేదు రఘుబాబు. తర్వాత పార్వతితో కూడా ఆ మాటే రెట్టించింది పద్మజ. రఘుబాబు ఉత్త పిరికివాడు పారు. అయిష్టంగా చూసింది పార్వతి. ఏం, ఎందుకలా అంటావు రఘుబాబుని అని అడిగేస్తే బాగుండుననుకోంది. మా ఇంటికి రావడానికే భయం వేస్తున్నట్టు మాట్లాడుతాడేం పారు అంది పద్మజ నుదురు చిట్లిస్తూ. దానికి పార్వతి ఏమీ జవాబు చెప్పలేదు. అస్తమాను రఘుబాబును పద్మజ అలా వెక్కిరించటం పార్వతికేం వెచ్చలేదు. అలా అనకు పద్మజా అని చెప్పాలనుకున్న ధైర్యం చాలలేదు. అసలు రఘుబాబు మీదే కోపం వచ్చింది పార్వతికి. రఘు, నువ్వు ఉత్త పిరికివాడిగిటగా అస్తమాను అంటోంది పద్మజ అనేసింది సాయంత్రం రఘుబాబుతో. రఘుబాబు నవ్వేసి ఊరుకున్నాడు. పార్వతికి చిరాకు వేసింది. నువ్వు పిరికివాడివని పద్మజ నాతో ఎన్నిసార్లు చెప్పింది తెలుసా? నాతోనూ చెప్పింది పొద్దున్న. మరి నువ్వేమీ అనలా? నీకు కోపం రాలా? విచిత్రంగా చూసింది పార్వతి. మాట్లాడలేదు రఘుబాబు. ఇంకా కోపం వచ్చింది పార్వతికి. నేనేం పిరికివాణ్ణి కాదు, అలా అంటే ఊరుకోను అని తనతోనే దెబ్బలాడతాడేమోనని, ఆటలోంచే లేచిపోతాడేమోనని ముందు భయపడింది పార్వతి. రఘుబాబు దెబ్బలాడలేదు సరిగదా, జవాబైనా చెప్పకుండా నవ్వుతూ కూర్చున్నాడు. పార్వతి పౌరుషంగా లేచింది. నువ్వు నిజంగా పిరికివాడివే, పద్మజ అబద్ధం చెప్పదు, ఛీ నీ జట్టు ఉండనే ఉండను అనేసి మరి వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసింది. మర్నాడు ఆదివారమైనా పార్వతి ఆడుకోతానికి తోటలోకి వెళ్లలేదు. దిగులుగా కూర్చున్న కొడుకును మందలిస్తూ, ఏమిరా రఘు అలా కూర్చున్నావు? పార్వతి ఆడుకోటానికి రాలేదేం అంటూ దగ్గరికొచ్చింది అన్నపూర్ణమ్మ. గత రాత్రినుంచి లోలోపలే ఏడు పపుక్కుంటున్న రఘుబాబు ఒక్కసారిగా తల్లి ఒళ్ళో దూరి బావురుమన్నాడు. ఎంత ఓదార్చినా వినకుండా వెక్కి ఏడ్చాడు. అసలేమైందిరా, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారా అని అడిగితే అడ్డంగా తల తిప్పాడు. మరేమిటి, ఎందుకేడుస్తావు అడిగి విసిగిపోయినా జవాబు చెప్పలేదు రఘుబాబు. ఉండు, నేను పార్వతిని అడిగొస్తాను అంటూ బయల్దేరింది అన్నపూర్ణమ్మ. రఘుబాబు దిగ్గున లేచి తోటలోకి పరిగెత్తాడు. వదినా, మా కోడల్పిల్లదమ్మా, ఇవాళ రానేలేదేం అంటూ సావిత్రిని పిలుస్తూ ఇంటి గడపలో కాలుపెట్టింది అన్నపూర్ణమ్మ. గోడవార కూర్చుని చదువుకుంటున్న పార్వతి ముంగిలా తలదించుకుని ముడుచుకుపోయింది. ఇక్కడే ఉన్నావుటే, ఏం మావాడు నువ్వు ఏమైనా దెబ్బలాడుకున్నారా? ఏమిటి వదినా, పొద్దున్నే వచ్చావు అంటూ వంటింట్లోంచి బయటికి వచ్చింది సావిత్రి. చూడు వదినా, ఈ పిల్లలు చక్కగా ఆడుకోకూడదు? ఏమైందో ఏమో, రాత్రినుంచి మావాడు అదో మాదిరిగానే ఉన్నాడు. ఏంరా అని పలకరించిపోతే బావురుమని ఏడుస్తూ కూర్చున్నాడు. అసలు సంగతేమిటో అడుగుదామని చక్కా వచ్చాను. ఏమే పార్వతీ, ఏమైంది? సావిత్రి అడిగినా పార్వతి దించిన తల ఎత్తలేదు. అందుకే కాబోలు పొద్దున్నే మీ ఇంటికి వెళ్ళి ఓ గిన్నెడు పంచదార తెమ్మంటే వినకుండా కూర్చుంది. అప్పుడు సూరిని పంపించాను.
ఏమో వదినా, దాని వైఖరి నేను పట్టించుకోనే లేదు. ఓసారి లేచిరావే పార్వతీ, వాడు ఎందుకేడుస్తున్నాడో అడుగుదూద్దాని అంది అన్నపూర్ణమ్మ. వెళ్ళు, ఓసారి వెళ్ళిరా. తప్పుకదూ, అలా దెబ్బలాడుకోవచ్చా? రఘుబాబుకి చెప్పిరా అంటూ తొందరచేసింది సావిత్రి. పార్వతికిక లేవక తప్పలేదు. అడుగులు లెక్కపెట్టుకుంటూ అన్నపూర్ణమ్మ వెనక్కి నడిచింది. అడుగో, ఆ సపోటా చెట్టు కింద కూర్చున్నట్టున్నాడు. దగ్గరికెళ్ళి పలకరించు. నా వంటెలా తగలడిపోయిందో కర్మ అంటూ గబగబా లోపలికి పోయింది అన్నపూర్ణమ్మ. పార్వతి పిల్లిలా నడుస్తూ చెట్ల దగ్గరికి వెళ్ళింది. మోకాళ్ల చుట్టూ చేతులు బిగించి ముడుచుకు కూర్చున్నాడు రఘుబాబు. పార్వతిని చూసినా చూడనట్టు. కాసేపు సిగ్గుతో మాట్లాడలేకపోయింది పార్వతి. చివరికి ధైర్యం చేసి 2 అడుగులు ముందుకు నడిచి రఘుబాబు పక్కనే కూర్చుని భుజంమీద చెయ్యి వేసింది. రఘుబాబూ, నామీద కోపం వచ్చిందా రఘుబాబూ? నిన్నెప్పుడూ ఏమీ అనను. రఘుబాబూ, నాతో మాట్లాడవు? రఘుబాబు తల తిప్పి చూశాడు. 2 కన్నీటి చుక్కలు పార్వతి చేతులమీద పడ్డాయి. తెల్లపోయింది పార్వతి. ఎందుకు ఏడుస్తున్నావెందుకు? అంది. నేను పిరికివాణ్ణిగా? నేనన్నానా? పద్మజేగా అంది. నీతో కూడా అందిగా? నువ్వు అన్నావు. సిగ్గుపడిపోయింది పార్వతి. పాపం రఘుబాబు ఏడుస్తున్నాడు కూడాను. పోనీలే, ఇంకెప్పుడు అననుగా. మరి నా జట్టుకూడా ఉండనన్నావుగా? చీ, ఎందుకుండను? తప్పకుండా ఉంటాను. రఘుబాబు ముఖంనిండా సంతోషం కనిపించింది పార్వతికి. అయితే రఘుబాబూ, పద్మజ అంటే ఏడవలేదుగదా? నేనన్నానని. నువ్వెప్పుడు నన్నలా అనకుపారు. పార్వతి ఆశ్చర్యంగా చూసింది. రఘుబాబు ఎప్పుడూ అలా పిలవలేదు, ఎప్పుడూనూ. నన్నిలాగే పిలువు రఘుబాబూ, నాకెంతో బాగుంది. సిగ్గుగా నవ్వాడు రఘుబాబు. రా, ఆ మందార పువ్వులు కోసుకుందాం. రఘుబాబు చెయ్యి పట్టుకుని లేచింది పార్వతి. హఠాత్తుగా అన్నాడు రఘుబాబు. పారు, మనకిద్దరికీ పెళ్లి చేస్తుందంట మా అమ్మ. అయోమయంగా చూస్తూ అంతలోనే సిగ్గుపడిపోయింది పార్వతి. అలాంటి మాటలనకు బాబూ, నాకు సిగ్గు అంటూ మరో చెట్టుచాటుకు పరిగెట్టింది. నేనేమనలేదు, మా అమ్మే మీ అమ్మతో చెబుతోంది నిన్న అంటూ దగ్గరకొచ్చాడు రఘుబాబు. పార్వతి బొమ్మలా నిలబడిపోయింది. పెద్దవాళ్లలా మాట్లాడుకోవటం పార్వతి కూడా వినకపోలేదు అప్పుడప్పుడు. మీ పార్వతిని మా వాడికి చేసుకుంటాం వదినా అంటూ నవ్వుతుంది అన్నపూర్ణమ్మ. సావిత్రి కూడా నవ్వుతూనే, అవెక్కడి మాటల్లే వదినా, మీ అంతస్తేమిటి మా అంతస్తేమిటి, అలాంటి వెర్రిమొర్రి ఆశలు మాకేం లేవు సుమీ అనేస్తుంది. వదినా మరదళ్ల హాస్యాలతో చనువుగా జోక్యం కల్పించుకుంటూ, మీ వదిన మాట అబద్ధం కాదమ్మా సావిత్రి, పార్వతి మా ఇంటి కోడలే అవుతుంది చూడు. మా వెర్రిబాగులవాడికి మీ పార్వతిని కట్టబెడితే మరి మాకు బెంగ తీరిపోతుంది అంటూ సమర్థిస్తాడు చలపతిరావు. మన పార్వతి అదృష్టజాతకురాలే సావిత్రి, లక్షాధికారి కోడలవడమంటే అంటూ కూతురి అదృష్టానికి మురిసిపోతున్న భర్తను వారిస్తూ మందలిస్తుంది సావిత్రి. మీ పిచ్చిగాని, వాళ్లకీ మనకీ పొత్తేమిటండీ, ఎందుకొచ్చిన ఆశలు, ఎంతలవాళ్లము అంతలోనే ఉండాలి. అన్నిటికీ నీకు చెడ్డ అనుమానం. ఏమో, దాని అదృష్టం ఎంత గొప్పదో మనకేం తెలుసు అనేస్తారు రామనాథం మేస్టారు, ఆశ పోగొట్టుకోలేక. పెద్దవాళ్లు హాస్యాలు, వాదాలు అంతవరకు సరిగ్గా అర్థం కాకపోయినా రఘుబాబు కూడా అలా పెళ్లిమాట ఎత్తేసరికి పార్వతికి అంతులేని సిగ్గు. ఆ సిగ్గులోనే అర్థంకాని సంబరవు కలిగాయి. ఆ రోజంతా రఘుబాబుతో సరిగ్గా తలెత్తి మాట్లాడలేకపోయింది. పెళ్లిమాట ఎలా ఉన్నా రఘువాళ్ళింట్లో పార్వతి అతి చనువుగా తిరగటానికి అలవాటు పడిపోయింది. అన్నపూర్ణమ్మను అత్త అని, చలపతిరావును మామయ్య అని పిలుస్తూ అరమరికల్లేకుండా, ఎవరి దగ్గర జంకుగొంకులు ఎరగకుండా వేళాకోళలతో, కులాసా కబుర్లతో ఇంట్లో పిల్లగానే మసలసాగింది. తల్లిదండ్రులతో కూడా ఎక్కువ మాట్లాడే అలవాటులేని రఘు పార్వతితో మాత్రం ఎన్ని గంటలైనా నిర్లజ్జగా కబుర్లు చెబుతూ నవ్వుతూ కూర్చుంటాడు. పద్మజ ఉన్న కాసేపు దిక్కులు చూస్తూ గడిపే రఘులో పార్వతితో మాత్రమే గడపాలన్న ఆసక్తి, కోరిక నానాటికీ బలపడుతూనే ఉన్నాయి. అటపాటల్లో, చదువు సంధ్యల్లో కొడుకు చూపే చురుకుదనం తల్లిదండ్రులకు సంతృప్తి కలిగించింది. అన్నయ్య, స్త్రీవిద్య గురించి నాకో వ్యాసం రాసిపెట్టవు? నేను డిక్టేట్లో మాట్లాడతాను రేపు అంది పద్మజ అన్నం తిని లేస్తున్న విజయశాస్త్రితో. అబ్బో, ఈవిడగారప్పుడే ఉపన్యాసాలిచ్చేస్తుంది కాబోలు అంటూ తుండుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి వాకిట్లో మంచంమీద కూర్చున్నాడు శాస్త్రి. అప్పుడేమిట్రా, 4th ఫారం చదివే పిల్ల ఆమాత్రం మాట్లాడకలేకపోతే ఎలా అంటూ నవ్వి ఈశ్వర సోమయాజి కూతుర్ని దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకున్నాడు.
అన్నయ్య తర్వాత వ్రాసిస్తాడ్లే కాని అసలు స్త్రీ విద్య మీద నీకెలాంటి ఉద్దేశ్యాలున్నాయో ముందు చెప్పమ్మా. పద్మజకు ఆ ప్రశ్న అంతగా అర్థం కాలేదు. అంటే అంది అమాయకంగా. అంటే నీ ఉద్దేశ్యంలో స్త్రీకి విద్య అవసరమేనా? అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్నిస్తుంది విద్య. ఆ జ్ఞానం స్త్రీకెందుకు అవసరం కాదు? కాకపోనూ వచ్చు. నేనూ చదువుకున్నాను, పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. మీ అమ్మ బొత్తిగా చదువుకోలేదు. అయితే మాత్రం ఏం కష్టమొచ్చింది? ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేస్తే నీ చదువంతా అనవసరమేనా? తడబడ్డాడు సోమయాజీ. ఆహా, అలాక్కాదు. నేను ఉద్యోగం ఎందుకు మానేస్తాను? పురుషుడు సంసారాన్ని బ్రతికించటానికి ఉద్యోగం చేస్తూదే ఉండాలిగా. ఉద్యోగం చేసినా మానినా విద్య ప్రయోజనం విద్యకి ఉంటుందిగా నాన్నా. విద్య ప్రసాదించే జ్ఞానం స్త్రీకి మాత్రం ఎందుకవసరం కాదు? ఆడవాళ్లు అజ్ఞానంతో పడి ఉండాలా? అయితే మా బళ్ళో 2 పంతులమ్మలున్నారు. వాళ్లు ఉద్యోగం చేస్తున్నట్టేగా. అది మన సంఘానికి వ్యతిరేకమే కదమ్మా. సంఘమంటే మనకి హిందూ మతంలో స్త్రీ పురుషులు పాటించవలసిన నీతి నియమాల్ని, ఆచార వ్యవహారాల్ని నిర్దేశించేది సంఘం. అది ఎక్కడుంటుంది? ఎక్కడో ఉండటం కాదు, మనకి మనమే సంఘం. మనం ఏం చెయ్యబోయినా 10 మంది ఏమనుకుంటారోనన్న భయమే సంఘభయం. అది ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి. ఎందుకు? ఎందుకేమిటి? అందరూ ఒక పద్ధతికి కట్టుబడి సంఘ నియమాల ప్రకారం మంచిగా బ్రతకకపోతే శాంతి సౌఖ్యాలు ఎలా ఉంటాయి? శాంతి సౌఖ్యాలు లేని చెడ్డ పనులు ఎవరు మాత్రం ఎందుకు చేస్తుంటారు నాన్నా? చేస్తారమ్మా. నీతి నియమాలకి కట్టుబడి ఉండటం అందరికీ సాధ్యం కాదు. పోనీ వాళ్లకి ఇష్టంలేని పద్ధతులు ఎలా ఆచరించగలరు? వాళ్లకి ఏది నచ్చితే అలాగే బ్రతుకుతారు. తప్పేమిటి? తప్పుకాదా? ఏదో విధంగా సంఘ నియమాన్ని ఇష్టం చేసుకోటానికే ప్రయత్నించాలిగాని బలవంతంగా ఇష్టం చేసుకుంటే ఆ వ్యక్తికి సంతోషమెలా కలుగుతుంది నాన్నా? సుఖశాంతులు పొందాలన్నదే సంఘం ఆశయమైతే అది ఎవరికి ఏ విధంగా లభిస్తే మాత్రం సంఘానికెందుకు? అబ్బే, అలాక్కాదల్లా. సంఘ నియమాలు ఎవ్వరూ మీరటానికి వీల్లేదు. దానివల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకని సంఘం కోసం మన ఇష్టాన్ని త్యాగం చెయ్యాలన్నమాట. ఊహూ, నాకేం నచ్చలేదు నాన్నా. నీకిష్టమైన విధంగా నీ జీవితాన్ని సంతోషంగా స్వతంత్రంగా గడుపుకునే హక్కు నీకు ఉండనేకూడదా? 100కి 100 పాళ్ళు ఉండకూడదమ్మా. నాకు హత్యలే ఇష్టం, దొంగతనాలిష్టం, దోపిడీలిష్టం. అప్పుడేమవుతుంది? ఇలా అందరూ అన్యాయాలకు, అక్రమాలకు తలపడి సుఖపడాలని ప్రయత్నిస్తే సంఘం మనుగడకి అర్థం ఉంటుందా? ఆలోచించు. నిజంగా పద్మజకు ఆలోచించటం తెలిసింది. కొంతసేపు ఊరుకుంది. కాని నాన్నా, తన ప్రవర్తనని తనే తీర్చిదిద్దుకోగల వివేకం కూడా ఆ వ్యక్తికే ఉన్నప్పుడు, సంఘాన్ని ఏ విధంగానూ బాధించని కోరికలు మనిషికి కలిగినప్పుడు, సంఘం సమర్థించని కోరికల్ని తీర్చుకోకపోతే ఏమమ్మా? అదేవిటి నాన్నా, మనకై మనమే ఏర్పరచుకున్న సంఘంలో ఎవర్నీ బాధించకపోయినా అంత తీర్చుకోకూడని కోరికలేలా ఉంటాయి? నాకు బాగా చదువుకోవాలని కోరిక కలిగిందనుకో, ఆడపిల్లకి చదువెందుకని 10 మంది వెటకారాలు చేస్తారనుకో, అప్పుడు మనమేం చెయ్యాలి? సంఘ నియమాన్ని కాదని నేను బాగా చదువుకుంటే ఎవర్ని బాధించినట్టు? ఈ పరిస్థితుల్లో కూడా మన కోరికల్ని చంపుకోవాలా నాన్నా? సోమయాజి మౌనంగా కూతురి ముఖంలోకి చూశాడు. పద్మజ మళ్ళీ అంది, సంఘ నియమాలు తప్పుతప్పులుగా ఉండబట్టే కదూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నేను చరిత్రలో చదువుకోవటం లేదా ఏమిటి? రాజారామమోహన్ రాయ్ పుట్టిన తర్వాతే సతీసహగమనాలు మాసిపోయాయి. అంతవరకు ఆడదాన్ని శవాలతో కాల్చి చంపటం మంచి ఆచరమేగా, ఎవ్వరూ మీరకూడదుగా. ఆ తర్వాత దాన్ని అన్యాయమని అప్పుచేశారా లేదా? వీరేశలింగం పంతులుగారు స్త్రీ పునర్వివాహాలు ప్రారంభించారు. బాలవితంతువులై ఆజన్మాంతం కుళ్ళికుళ్ళి ఏడ్చే స్త్రీలకు జీవితంలోని సుఖాన్ని, ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు దాన్నికూడా అంతా మెచ్చుకుంటున్నారు. తర్వాత గాంధ్రీతాత దయవల్ల ఆడవాళ్ల జీవితం ఇంకా బాగుపడింది. స్త్రీకి కూడా చదువు ముఖ్యమన్నారు. ఈ సంఘాన్ని ఎవరో ఒకరు ఎప్పటికప్పుడు దిద్దుతూనే ఉన్నారెందుకని? ఇప్పటికి మాత్రం సంఘంలో లోపాలు లేవని ఎలా చెప్పగలం? స్కూలు పుస్తకాలు వల్లేమేసిన తాలూకు విజ్ఞానం కూతురి మాటల్లో యథాతథంగా దొర్లుతుంటే ముచ్చట కలిగేది సోమయాజికి. ప్రస్తుతం సంఘంలో ఉన్న లోపాల్ని దిద్దేదానివి నువ్వేలా ఉన్నావు? అంటూ నవ్వాడు అంతవరకు మౌనంగా కూర్చుని వింటున్న విజయశాస్త్రి. పద్మజ అన్నట్టు సంఘాన్ని ఎల్లవేళలా సమర్చించలేం శాస్త్రి, అందులో మాత్రం అవకతవకలు లేకపోలేదు అంటూ కూతుర్ని ఉద్దేశించి అడిగాడు సోమయాజి.
నీకు నచ్చని విషయాల్ని నువ్వు ధిక్కరించగలవా అమ్మా? ఆ, నాకేం భయంలేదు. నా మంచి చెడ్డలు నేనే ఆలోచించుకోగలను. నా సుఖమేవిటో నా దుఃఖమేవిటో నాకన్నా ఎక్కువ ఇతరులకెలా తెలుస్తాయి? నామీద నాకులేని బాధ్యత సంఘానికెలా ఉంటుంది? సంతోషంగా నవ్వాడు సోమయాజీ. పోనీ నువ్వు తెలివిగలదానివి, స్వతంత్ర భావాలు కలదానివి. నీ బతుకు నువ్వు నిర్ణయించుకోగలవనే నమ్మకం కూడా సంఘానికి ఉంటుంది. కాని ఆ శక్తిలేనివాళ్ల మాటేమిటి? వాళ్ల బతుకుల నిర్ణయం వాళ్లకే అప్పగిస్తే ఎలా చేసుకోగలరు? అటువంటి సామాన్యుల పాలిట సంఘం పెన్నిధిలాంటిది కాదా? కాదు నాన్నా, వాళ్లకి సాయం చెయ్యకపోగా జీవితమంతా పిరికివెధవలిం చేస్తోంది. ఎంత తెలివితక్కువవాళ్లైనా తమ జీవితాల్ని సురక్షితంగా, సుఖవంతంగా చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. ప్రతివాళ్లూ అది నిర్ణయించుకునే స్వతంత్ర శక్తిని సంఘం కలిగిస్తేనే బాగుంటుంది. జబ్బులవాళ్లని చేసి తర్వాత మందులివ్వటానికి ప్రయత్నించటం కన్నా అసలు వాళ్లకా జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కదూ? ఎవరి మంచి చెడ్డలు వారు తెలుసుకోవటానికైనా విద్య కావాలి నాన్నా. ఇప్పుడు నాకు తెలిసింది. చెల్లెలి ధోరణి శాస్త్రికి కూడా సంతోషం కలిగించింది. కామేశ్వరమ్మ సరే సరి విస్తుబోయి బుగ్గన వేలు తీయకుండానే కూర్చుంది. సుజా, నీ ఒళ్ళోనే నిద్రపోతున్నట్లుంది, లేచి పడుకోబెట్టురాదూ అన్నాడు సోమయాజీ. ఈ వాగుడంతా ఎప్పుడు నేర్చిందండి ఇది అంటూ లేచి సుజాను మంచంమీద పడుకోబెట్టింది కామేశ్వరమ్మ. సోమయాజీ నవ్వుతూ అన్నాడు, అమ్మా పద్మ, రేపట్నుంచి మీ అమ్మకి కాస్త చదువు చెప్పరాదూ? నిజంగా చెబుతాన్నాన్నా, రేపే కొత్త పలక కొని తీసుకొస్తానమ్మకి అంది సంబరంగా పద్మజ. చాల్లేవే నీ హాస్యాలు నువ్వును, ఆ చదువేదో నువ్వు వెలగబెడుతున్నావు చాలదూ? కడుపులో ఎంత సంతోషమున్నా కూతుర్ని పైకి ఎప్పుడూ ఈసడిస్తూనే ఉంటుంది కామేశ్వరమ్మ. పద్మజ ఫక్కుమంటూ నవ్వేసింది. అమ్మకి కోపం వచ్చింది నాన్నా? అమ్మ ఎప్పుడూ అంతేగా, నీతో ఇంకా ఎవరెవరు మాట్లాడుతున్నారు రేపు అన్నాడు సోమయాజీ. వాళ్ల స్నేహితురాలు పార్వతి ఉండనే ఉందిగా నవ్వాడు శాస్త్రి. అది మాట్లాడనంది, దానికి బోలెడు సిగ్గు, ఎంత చెప్పినా వినదు. రఘుబాబు కూడా మాట్లాడతానని పేరిచ్చాడు. ఇంకా నలుగురైదుగురు మాట్లాడతారనుకుంటాన్నాన్నా, నేను వెళ్ళి వ్యాసం వ్రాసుకుంటాన్నాన్నా అంటూ లేచింది పద్మజ. అదే మంచిదమ్మా, నీకు తోచిన విధంగా నువ్వు వ్రాసుకో, ఎవరి కాళ్లమీద వాళ్లు నిలబడటానికే ప్రయత్నించాలి. పద్మజ చదువుకునే గదిలోకి పోయి తెల్ల కాగితం తీసుకు కూర్చుంది. మాస్టారు టేబుల్ పక్కన బ్లాక్బోర్డు ముందు నిండుగా వ్రాసుకున్న కాగితం చేతిలో పట్టుకుని నిలబడింది పద్మజ. పద్మజ మాట్లాడ్డానికి వెళుతుంటేనే సంతోషంగా చప్పట్లు కొట్టారు పిల్లలంతా. 10 మందిలో నిలబడి మాట్లాడ్డమంటే సిగ్గు, భయంలాంటివేవీ లేవు పద్మజకు. క్లాసులో అందరితోనూ చనువుగా మాట్లాడుతూనే ఉంటుంది. మాస్టార్లను సాధించి మరీ కావలసిన విషయాలు తెలుసుకుంటుంది. మాస్టార్లకు, తోటి విద్యార్థులకు అందరికీ పద్మజ పట్ల ప్రత్యేక అభిమానం. ప్రతి విద్యార్థి పద్మజలా జూడాలని ఉవ్విళ్ళూరుతుంటాడు. ప్రతి మాస్టారు పద్మజ తెలివితేటల్ని ఉదహరిస్తూ ఉంటాడు. సగర్వంగా, నిర్భయంగా నవ్వుతూ తిరిగే పద్మజ అంటే అందరికీ ప్రేమే. స్త్రీకి విద్య అవసరమా, అనవసరమా అన్న ప్రశ్నకు ముందు అసలు మనిషికి విద్య అవసరమా, కాదా అన్న ప్రశ్న వేసుకోవాలి మనం. మనిషికి విద్య అవసరమేనని మనిషైన ప్రతివాడూ అంగీకరిస్తాడనుకుంటాను. ఇక స్త్రీ మనిషేనా, కాదా అన్న విషయాన్ని కూడా ప్రతివాడూ అంగీకరిస్తాడనుకుంటాను. ఇక స్త్రీ మనిషేనా, కాదా అన్న విషయాన్ని కూడా ముందే తేల్చాలి. స్త్రీ మనిషనే నేను వాదిస్తున్నాను, స్త్రీకి విద్య ఉండి తీరాలని చెప్పబోతున్నాను అంటూ ప్రారంభించింది పద్మజ. తరగతిలో పిల్లలంతా నిశ్శబ్దాన్ని భుజం చేస్తూ కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు. వరండలోంచి వెళ్లబోతున్న హెడ్మాస్టరు శంఖారావంలాంటి పద్మజ కంఠస్వరం వింటూ క్లాసు ముందే నిలబడిపోయారు. 15 నిమిషాలసేపు తన భావాలన్నీ విపులంగా, క్షుణ్ణంగా వెల్లడించింది పద్మజ. మాట్లాడడంలో ఆ కంఠం ఆవేశంతో చిందులు తొక్కింది. తను ఒంటరిగా సంఘంతో దెబ్బలాడుతున్నట్టు, కోట్లాది ఆడవాళ్లను అన్యాయం నుంచి రక్షిస్తున్నట్టు గుప్పిళ్లు బిగించి మరీ వాదించింది. స్త్రీ అంటూ సృష్టినుంచి ఓ జాతిని విడదీయడమే మూర్ఖత్వమంది. పురుషుడికీ స్త్రీకీ మానసికంగా భేదం లేనేలేదంది. స్త్రీ సుఖం, స్త్రీ దుఃఖం, స్త్రీ సమస్య, స్త్రీ జీవితం, స్త్రీ సర్వస్వం పురుషుడితో ఏకీభవించి ఉంటుందంది. స్త్రీని విడిగా కాకుండా ఒకే సృష్టిగా చూసి తీరాలని వాదించి ముగించింది. పిల్లలతో పాటు మాస్టారు కూడా చప్పట్లు కొట్టారు. హెడ్మాస్టరు నవ్వుతూ అన్నారు, నిన్ను నేను అభినందిస్తున్నానమ్మాయి, నువ్వు తప్పకుండా లాయర్వి అవుతావు. పద్మజ సిగ్గుపడుతూనే అంది, ఆడవాళ్లూ అలాంటి ఉద్యోగాలు చెయ్యవచ్చునా మాస్టారు? నీవంటి వాళ్లు ఎలాంటి పనులైనా చెయ్యవచ్చునమ్మా. సంఘాన్ని కూలదోసి కొత్తగా నిర్మించే శక్తి నీలాంటి వాళ్లకుంటుంది. ఆ క్షణంలోనే అనుకుంది పద్మజ. ఏది ఏమైనా తను అన్యాయంగా, అక్రమంగా అధికారం చలాయించే సంఘానికి
తలవంచదు. తన బ్రతుకుబాట తాను వెతుక్కుంటూ వెళ్లగలదు. ఆ ధైర్యం ఉంది తనకు అని. హెడ్మాస్టర్ వెళ్ళిపోయాక ఇంకా 2-3 విద్యార్థులు వ్రాసుకు వచ్చిన వ్యాసాలు పురాణ పఠనంలా చదివి ముగించేశారు. రఘుబాబు పేరు పిలిస్తే తను మాట్లాడనన్నాడు. అలా భయపడకు, నీకు వచ్చినంతవరకు చెప్పు, ఏం పర్వాలేదు అంటూ మాస్టారు బుజ్జగిస్తే ఓసారు పార్వతిపేసి మరోసారి పద్మజకేసి చూసి నెమ్మదిగా నడిచి వెళ్లాడు టేబుల్ దగ్గరికి. డిబేట్లో మాట్లాడాలని ప్రయత్నించింది అదే మొదటిసారి రఘుకు. అక్కడ నిలబడి క్లాసంతా కలియజూస్తే కాళ్ళు గజగజలాడాయి, ముచ్చెమట్లు పోశాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అధికమయ్యాయి. దీనంగా చూశాడు మాస్టార్కేసి. మాస్టారు లేచి నిలబడి గట్టిగా అన్నారు, రఘుపతి ఒంట్లో బాగాలేదు, ఈసారికి విరమించుకుని మరో డిబేట్లో మాట్లాడతాడు. రఘు తలదించేసుకుని కాళ్ళీడ్చుకుంటూ పోయి కూర్చున్నాడు. చొక్కాతో ముఖంమీద చెమట తుడుచుకుంటూ కళ్ళు కూడా ఒత్తుకున్నాడు. అదేమిటి రఘుబాబూ, అంత భయపడ్డావు క్లాస్లో? అంది ఆశ్చర్యంగా పద్మజ. తర్వాత ఎప్పటిలా సిగ్గుతో తల తిప్పేసుకున్నాడు రఘుబాబు. ఆ ప్రసక్తి ఎవరూ ఎత్తకుండా ఉంటేనే బాగుండుననుకున్నా పద్మజను వారించలేకపోయింది పార్వతి. పద్మజ ఏదో కాసేపు మాట్లాడి చివరికి హాస్యంగా అననే అంది, రఘుబాబు పెద్దవాడైనా పిరికివాడే. చురుగ్గా చూసింది పార్వతి. బాధపడకు రఘుబాబూ అన్నట్టు ఓదార్పుగా చూసింది రఘు ముఖంలోకి. రఘు కళ్లల్లో ఏ విధమైన వేదన కనపంచలేదు. ఇంతటితో 3వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి. తర్వాత భాగం కథతో కలుద్దాం.